ప్యానెల్లో మా బాబాయ్ గారు, ఆయనకి మా కుటుంబానికి ఉన్నటువంటి పరిచయం గురించి మీరు అడిగారు కూడా కదా. ఇందాక రాధారంగ మిత్రమండలి గురించి మొదట ఆయన అడిగారు కాబట్టి, ఎందుకంటే మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి రాధారంగ మిత్రమండలి విషయంలో ఏంటి లోటుపాట్లు బోండవమ్మ గారికి మా కుటుంబంతో ఉన్నటువంటి విషయాలు తెలియదు కాబట్టి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన దాని ముందు నేను చెప్పడం అనేది కొంచెమైనా నా అనుభవం, బట్ చాలా ముఖ్యమైన విషయం అంటే ఈ సభ్యత సంస్కారం. ఒక వ్యక్తి చనిపోతే ఒక సభ్యత సంస్కారం అంటే మనకి పాత ఎలా ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, ఏదున్నా కూడా చివరి చనిపోయినప్పుడు ఏంటంటే ఎన్ని పలకరించడం లేదా చూసి రావడం, ఆ కుటుంబ సభ్యుల్ని పలకరించడం, ఆయన చివరి చూపుగా ఆయన డెడ్ బాడీని చూసి రావడం అనేది మనకున్నటువంటి సంస్కారం. ఈ సంస్కారం అనేది ఇలాంటివి పూర్తిగా ఎక్కడ చెడిపోయి చెప్పమంటారా? కేవలం జనసేన పార్టీ వచ్చిన తర్వాతే ఒక నీచమైన సంస్కృతి ముఖ్యంగా కాకుండా అలవాటు విధంగా దిశగా ఆ యొక్క నాయకులు దాన్ని సమర్థించినటువంటి కొంతమంది, వాళ్ళని పేర్లు కూడా చెప్పలేను నేను, చాలా చాలా బాధగా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలగాలి. ఏంటిదంటే ఎలా అయిపోయిందంటే జనసేన వచ్చిన తర్వాత, అంటే ఇక్కడ పార్టీ గురించి ఎందుకు చెప్తానని చెప్పారు, కాపుల్లో ఇంతకుముందు ఇంత నీచమైనటువంటి సంస్కృతి ఎక్కడ లేదు. ఏది రాజకీయాల్లో ఎవరు ఎటు పక్కన ఉన్నా కూడా చివరిగా చనిపోతేనంటే ఆ కుటుంబ సభ్యులను పలకరించి రావడం. ఎందుకంటే ఎక్కడో చోట బంధువులు కలుస్తానే ఉంటారు కదా, కలవకుండా, లేదా ఆ వ్యక్తులు ఎక్కడో చోట ఎవరికో వాళ్ళకి ఉపయోగపడి ఉంటారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. కానీ ముఖ్యంగా వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే ఒక శత్రుత్వాన్ని పెంచేశారు పూర్తిగా. వీళ్ళు మన పార్టీ కాదు. ఇంకా కొన్ని సందర్భాలతో కొంతమంది గొప్ప గొప్ప వక్తలు ఎలా మాట్లాడారంటే అసలు ఈ ఓటైపోతే కాపే కాదు, అలాంటి మాట్లాడినటువంటి వక్తలు కూడా కొంతమంది ఇవాళ మళ్ళీ వాళ్ళకి అనేక రకాలుగా మార్పులు కనిపించి చేర్పులు కనిపించి వాళ్ళ అవకాశం కోసం దేని గురించో మళ్ళీ వాళ్ళ మాట మారుతున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మందిని మనం చూస్తాం. కానీ నిజంగా చెప్పాలంటే మేము ఇప్పుడు ఒకటే మాట మీద ఉన్నాం. ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యుడిగా వంగవీటి కుటుంబంలో నేను పుట్టినటువంటి అదృష్టవశాత్తు ఆ ఇంటి పేరు ఉన్నటువంటి వాడిగా ఒక పద్ధతి, ఒక సంస్కారం, ఒకటే సిస్టమ్ ఏదైతే మేము ముందు నుంచి తెలుగుదేశం పార్టీ అనేది పూర్తిగా పేదవాడిని అణిచివేయాలనేటువంటి ఒక సంస్కృతితో వచ్చినటువంటి ఒక తెలుగుదేశం పార్టీకి ఆ రోజు నుంచి కూడా రంగా గారు పోరాడితే కుటుంబ సభ్యులుగా మేమందరం ఆయన చనిపోయిన తర్వాత కూడా మేమందరం ఎన్ని ఇబ్బందులు పడ్డామో విజయబాబు గారికి అన్ని రకాలుగా తెలుసు, చాలా ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి ఆయన. అయితే దాని నుంచి వచ్చినటువంటి ఎన్నో సందర్భాల్లో ఎన్నో పరిస్థితుల్లో ఆ కుటుంబంలో ఇలాగన్నా రాధారంగ మిత్రమండలి గురించి బహుశా నన్ను అంటే ఫీల్ అవుతానని చెప్పాను. తప్పేం లేదు, ఆయనకనే రైట్ ఉంది. ఎందుకంటే మా బాబాయ్ గారు తిరిగినటువంటి ఆయనకనే రైట్ ఉంది. కానీ ఆయన కూడా పూర్తిగా తెలియనివ్వకుండా నాకేంటంటే పబ్లిసిటీ చేత కాదు, డంకా కొట్టుకోవడం చేత కాదు, గబగబా వీడియోలు పెట్టి ఇక్కడికి వెళ్ళొచ్చాను అక్కడికి వెళ్ళొచ్చానని చెప్పడం చేత కాదు. అప్పటికి ఎస్పెషల్లీ రాధారంగ మిత్రమండలి సభ్యులు కలిసేటప్పుడు ఎప్పుడు కూడా నేను చాలా వరకు వీడియోలు తీయమని కూడా మా వాళ్ళని రాధా గారితో కలిసి తిరిగినటువంటి నానాజీ గారిని, సుబానీ గారిని, అరవభాస్కర్ వాళ్ళని, పెద్దకృష్ణ వాళ్ళని, వీళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలకి ఏదైనా అవసరమైతే కావాలని చేసి వచ్చిన తర్వాత రంగా గారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కాదు కాదు నేను అన్నది ఆ పాత వెనక నాయకులు అయినో ఇప్పుడు చాలా ఎక్స్టెన్సివ్ గా నువ్వు రాష్ట్రం అంతా తిరిగావు, అలా ఇప్పటికీ కూడా ఏదన్నా ఉంటే ఎంత దూరమైన వెళ్తావు అనేది తెలుసు. నేను అన్నది అంతకు ముందు మేము నాయకులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరు కూడా విజయవాడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు అందరికంటే కూడా బోండా బెటర్ అనేది నాకున్న సమాచారాన్ని బట్టి నేను చెప్పాను. వెళ్ళారు, ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు, నేనేమంటలేదు, నిజంగానే చాలా అండగా నిలబడ్డారు. కాకపోతే ఇక్కడ నా వంతుగా నేను స్థాయికి తగ్గట్టుగా వెళ్తున్నాను. నేను మాట్లాడింది వేరే వాళ్ళ దృష్టిలో మాట్లాడా, వేరే వాళ్ళ దృష్టిలో పెట్టుకుని మాట్లాడాను అన్నది. అది ఇంకోటి ఇంకా చాలా ముఖ్యమైన విషయం అంటే ఇదే రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడుగా ఇప్పుడు ఇంకొక అతను వ్యక్తి చలామణి అవుతున్నటువంటి అతను అసలు ఈ రాధారంగ మిత్రమండలి యొక్క నిజమైన క్వాలిటీస్ ఏంటంటే మేజర్ గా రజనీ గారు
వాయిస్ బ్రేక్ రజనీ గారు ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ గారు కూడా ఏమన్నారంటే కాపులు బలపరిస్తే అధికారంలోకి వస్తారు అంటూనే ఆ వైసీపీ ట్రాప్ లో ఒక్క నిమిషం అండి వైసీపీ ట్రాప్ లో కంటిన్యూ చేయండి నరేంద్ర గారు కంటిన్యూ చేయండి. అలా నిలబడేటువంటిది ఈ రాధారంగ మిత్ర మండలి యొక్క మెయిన్ అంశాలు. తర్వాత పార్టీలని తర్వాత, కానీ ఇదే రాధారంగ మిత్రులను అడ్డు పెట్టుకుని ఒక అతను విజయవాడలో చేయకూడని అరాచకాలు ఎన్నో చేశాడు. అడ్డగోళ్ళ కాల్మనీలో ఎత్తుకున్నాడు, ఆడవాళ్ళ మానప్రాణాలతో వాడుకున్నాడు. ఆ అతను ఆఖరికి అండర్ గ్రౌండ్ పారిపోయాడు. నరేంద్ర గారు ఒక్క నిమిషం అండి.